తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈరోడ్ రిజర్వ్ ఫారెస్ట్కి కింద ఉన్న వనగ్రామమే తామరైకరై. పూర్తి గ్రామ వాతావరణాన్ని ఆస్వాదించేవారు ఇక్కడికి రావచ్చు. భోజనాన్ని ప్రేమించే వారికి ఓ మంచి విందు. ఇక్కడ కొన్ని గ్రామాలు వెజిటేరియన్ గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అదేమిటంటే ఒట్టి శాకాహారం మాత్రమే. ఈ గ్రామంలో చూస్తే ప్రతి ఇంటి ముందు బొంగులతో కట్టబడిన తడికలు ఉంటాయి. పశువులు ఏవీ లోపలికి రాకుండా వీటిని నిర్మించారు. అడవితో పాటు కలిసి ఉండే అడవి మృగాలు అప్పుడప్పుడు గ్రామంలో సంచరిస్తూ వెళ్తూ ఉంటాయి అని గ్రామస్తులు తెలియజేశారు. గ్రామస్తులు వారి జీవించే జీవన వైవిధ్యాలను చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. వారి వ్యవసాయం ఇప్పటికీ ప్రాచీన పద్ధతిలోనే కొనసాగుతూ ఉంటుంది. గ్రామం చిన్నదే. అక్కడ ఉండే చిన్న చిన్న కొట్లు కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఓ ఆట విడుపు. ఆ గ్రామంలోని ప్రజలను, గ్రామాన్ని మంచి మార్గంలో ఉంచడానికి గ్రామస్తులందరూ కలిసి ఓ చోట ఉండే ఆ దృశ్యం గ్రామస్తుల హృదయాలలోకి చొరబడి మనం ఎంతో కొంత అనుభూతిని నెమరవేసుకోవచ్చు. తామరైకరై నుంచి కొద్ది దూరంలో ఉండే ఇంకొక చక్కని గ్రామమే కొంగళై. 20 కిలోమీటర్లకు మించి దూరం ఉంటుంది. అది అడవి మార్గం ద్వారా. ఈ అందమైన గ్రామం పర్వతం పైన ఉండే గ్రామాన్ని తిలకించవచ్చు. వ్యవసాయం, కాలినడక మార్గమే ఈ ఊరి ప్రజలకు జీవన మార్గం. ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ఇల్లు ప్రత్యేకతను సంతరించుకుంది. మట్టితో నిర్మించినవి, బొంగులతో కట్టినవి, ఎర్రమట్టి, ఇసుకతో నిర్మించిన ఇళ్లు కూడా ఉన్నాయి. అదీ కాక ఒక ఇంజనీర్ అవసరం లేకుండానే వారికి వారే నిర్మించుకుంటున్నారు. ఈ గ్రామాలకు ఎన్నో అడ్డంకులు తొలగి గవర్నమెంట్ బస్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. తప్పుగా చెప్పడం లేదు. ఈ గ్రామంలోకి బయట నుంచి వచ్చేవారు తక్కువగా ఉండడం వల్ల గ్రామస్తులు మనపై చూపే అభిమానం కానీ, గౌరవం కానీ మనందరికీ అందిస్తూ ఆ దృశ్యాలని మనం నేరుగా మన కళ్ళతోనే చూడవచ్చు. ఇక్కడ విడిది చేయడానికి హోటల్స్ కానీ, కాటేజీలు కానీ తామరైకరైలో ఉన్నాయి. ముందుగానే మనం ఇక్కడ వాటిని బుకింగ్ చేసుకోవాలి. అప్పుడే సౌకర్యంగా ఉంటుంది. ఈరోడ్ నుండి అందియూరు నుంచి ఇక్కడికి రావడానికి బస్ సౌకర్యాలు ఉన్నాయి. అక్కడికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఈరోడ్ రైల్వే స్టేషన్ 59 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్పోర్ట్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.